Hi everyone, welcome to Career Big Study Circle RRB NTPC 2025. మనకి మన ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీడే 3 వీడియోస్ చేస్తున్నాను. అయితే లాస్ట్ 3 డేస్ నుండి కొంచెం సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, కానీ సబ్జెక్ట్స్ మారుస్తున్నాను. ఎందుకంటే బయటనే ఉన్నాను, క్లాసులు చెప్పడానికి వెళ్ళాను కాబట్టి కొంచెం ఈ హిస్టరీ అనేది కంటిన్యూ చేయలేకపోయాను. మళ్ళీ హిస్టరీ నుండి మళ్ళీ ఎక్కడైతే ఆఫ్ చేస్తున్నానో అదంతా కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మరీ మంచి కంటెంట్తో మళ్ళీ ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 504 చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా హిస్టరీ ఆఫ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇందులో ఏది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అంటున్నాడు అమ్మ. దాండియన్ మార్చ్ మహాత్మా గాంధీ 1910, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ లార్డ్ కర్జన్ 1905, క్విట్ మూమెంట్ 1942, జలియన్వాలా బాగ్ మాస్కర్ 1919. మనకి చూసినట్లయితే దాండి మార్చ్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1930లో జరుగుతుందమ్మా. మహాత్మా గాంధీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 1910 ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ చూసినట్లయితే 1905లో జరుగుతుంది. క్విట్ మూమెంట్ అనేది 1942లో జరుగుతుంది. జలియన్వాలా బాగ్ చూసినట్లయితే 1919లో జరుగుతుందమ్మా. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అండ్ ఆల్ బెంగాలీ సివిల్ డిజోబిడియన్స్ కౌన్సిల్స్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ బెంగాలీ బై ఎప్పుడు అంటే జేఎం సేన్గుప్తా. సివిల్ డిజోబిడియన్స్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది, సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ లాంచ్డ్ ఇన్ ద 1930 అండర్ ఎంకే గాంధీ లీడర్షిప్. డ్యూరింగ్ దిస్ మూమెంట్ జేఎం సేనగుప్తా ఇస్ ఫార్మ్డ్ ఆల్ బెంగాల్ కౌన్సిల్ డిజోబిడియన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ బెంగాల్ సివిల్ డిజోబిడియన్స్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే జేఎం సేనగుప్తా స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. మహాత్మా గాంధీ స్టార్టెడ్ ద ఫేమస్ సాల్ట్ మార్చ్ ఫ్రమ్ ది సబర్మతి టు దాండి. సబర్మతి నుండి దాండీకి ఏ సాల్ట్ సత్యాగ్రహంలో ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడు అడుగుతున్నాడు. మహాత్మా గాంధీ స్టార్టెడ్ ద ఫేమస్ సాల్ట్ మార్చ్ ఫ్రమ్ ది సబర్మతి టు దాండి ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ ఇస్ దాండి? ఏ డిస్ట్రిక్ట్లో అంటే మనకి నవశ్రీ అనే డిస్ట్రిక్ట్లో ఉందమ్మా. దాండి ఈజ్ ఎ విలేజ్ ఇన్ నవసిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ది గుజరాత్, located on the coast of Arabian Sea. On 12 March 1930, Mahatma Gandhi started his famous Dandiya march from the Sabarmati ashram and reached Dandi on 5th April 1930 along with his 78 followers. On reaching there, he broke the salt law by making salt of the salt. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మహాత్మా గాంధీ గారు సివిల్ డిజోబిడియన్స్ 1930లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అదే టైంలో మనకి ఆల్ మనకి ఏంటంటే అది ఏ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది అని అడుగుతున్నాడు. నవసిరి అమ్మ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ లీడ్ ద మార్చ్ టు రైడ్ ద ధరసేన సాల్ట్ వర్క్స్ ఆఫ్టర్ గాంధీజీ వాజ్ అరెస్టెడ్? గాంధీజీ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఆ సివిల్ డిజోబిడియన్స్ని ఎవరు లీడ్ చేశారు అంటే అబ్బాస్ త్యాబ్యాజీ అనే పర్సన్ లీడ్ చేయడం జరిగిందమ్మా. ఆన్ 4th May 1930 ఆఫ్టర్ సాల్ట్ మార్చ్ టు దాండి గాంధీజీ వాజ్ అరెస్టెడ్. తయాబ్జీ బికమ్ ఇన్ ద చార్జ్ ఆఫ్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ది సాల్ట్ సత్యాగ్రహం. సాల్ట్ సత్యాగ్రహం మహాత్మా గాంధీ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరు తీసుకున్నారంటే మిగతా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అబ్బాస్ త్యాబ్జీ అనేది తీసుకోవడం జరిగిందమ్మా. నెక్స్ట్, ద సాల్ట్ మార్చ్ వాజ్ లాంచ్డ్ మహాత్మా గాంధీ ఇన్ ద ఇయర్. సాల్ట్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశాడు అంటే 1930లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సాల్ట్ మార్చ్ వాజ్ లాంచ్డ్ బై ది మహాత్మా గాంధీ ఇన్ ద ఇయర్ 1930. ద చాయిస్ ఆఫ్ ది సాల్ట్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద colonial rules was the remarkable indicate గాంధీజీ టాక్టికల్ విజ్డమ్. 1930లో స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. నెక్స్ట్, విచ్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ద ఇండియాస్ ఫస్ట్ సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్? ఇండియాస్ ఫస్ట్ సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ అని దేన్ని పిలుస్తారు అంటే చంపారణి సత్యాగ్రహాన్ని పిలవడం జరుగుతుందమ్మా. ఈ చంపారణి సత్యాగ్రహం చూసినట్లయితే ఎప్పుడు జరుగుతుందంటే 1917 సంవత్సరంలో జరుగుతుంది. 1917 సంవత్సరంలో జరుగుతుంది.
మొదటి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన తర్వాత ఈ సత్యాగ్రహం మొదటి సత్యాగ్రహం చేయడం జరుగుతుంది. అది చంపారణి మూమెంట్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ చూసినట్లయితే మనకి 1920లో 20 నుండి 22 వరకు జరుగుతుంది. ఖిలాఫత్ మూమెంట్ సేమ్ 1919, 1918 మధ్యలో జరుగుతుంది. క్యాడా మూమెంట్ కూడా అప్పుడే జరుగుతుందమ్మా. చంపారణి మూమెంట్ చూసినట్లయితే 1917లో జరుగుతుంది. క్యాడా 1918లో జరుగుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్స్ బిగిన్ విత్ దాండీ మార్చ్. దాండీ మార్చ్ చూసినట్లయితే సివిల్ డిజబిడెంట్. దాండీ మార్చ్ అన్న సివిల్ డిజబిడెంట్ అన్న శాసన ఉల్లంఘన ఒకటే గుర్తు రావాలి. అది మహాత్మా గాంధీ స్టార్ట్ చేస్తారు. దానికి వివిధ పేర్లు ఏంటంటే సివిల్ డిజబిడెంట్, దాండీ మార్చ్ అని కూడా పిలుచుకోవచ్చు. దాండీ మార్చ్ స్టార్టెడ్ 12th March 1930 ఫ్రమ్ ది సబర్మతి ఆశ్రమ్ ఇన్ అహ్మదాబాద్. In 6th April 1930, Gandhiji broke the SALT law, reaching the 78 of his associates. ఎంతమంది వచ్చారు అంటే ఆ టైంలో 78 మెంబర్స్ అంతా వెళ్ళారేమో. ఫ్రమ్ ది హియర్ ద సివిల్ డిజబిడెన్స్ మూమెంట్ 1930 స్టార్టెడ్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయితే 1920 నుండి 22 టైంలో జరిగింది. చంపారణి చూసినట్లయితే 1917లో జరిగింది. అదే క్విట్ ఇండియా మూమెంట్ చూసినట్లయితే 8th August 1942లో జరిగింది. నెక్స్ట్ చూడండి, విచ్ యాక్షన్ డిడ్ ద సివిల్ డిజబిడెన్స్ మూమెంట్ స్టార్ట్. ఎప్పుడు సివిల్ డిజబిడెన్స్ స్టార్ట్ అయిందని అడుగుతున్నాడు. చౌరా చౌరా ఇన్సిడెంట్. చౌరా చౌరా ఇన్సిడెంట్తో ఏమవుతుంది అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఆగిపోతుందమ్మా. అరెస్ట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ అబ్దుల్ గఫర్ ఖాన్ కాదు, దాండీ మార్చ్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద భగత్ సింగ్ ఇదేం కాదమ్మా. ఆప్షన్ సి ఇస్ ద రైట్. దాండీ మార్చ్ సివిల్ డిజబిడెన్స్. దాండీ మార్చ్ వాజ్ జర్నీ ఆఫ్ డాష్ మైల్స్. ఎన్ని మైల్స్ అంటే 240 మైల్స్ అమ్మా. దాండీ మార్చ్ వాజ్ జర్నీ ఆఫ్ ద డాష్ మైల్స్ ఆన్ ఫుట్ టు ది సాల్ట్ మైన్స్ ఇన్ ద గుజరాత్. ఏంటంటే 240. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ ఏ ఇస్ ద 240 రైట్ ఆన్సర్. సాల్ట్ మార్చ్ ఆల్సో కాల్డ్ దాండీ మార్చ్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ was a major non-violent protest action in India led by Mahatma Gandhi. 12th March, 6th April 1930. The march was first act in every larger campaign of civil disobedience. In which year did Gandhiji begin Dandi march? See to protest. ఏ సంవత్సరం అంటే ఒకటే క్వశ్చన్ అమ్మా. తిప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాంధీజీ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ వీడియోలో అదే కవర్ చేశాను. 1930 గాంధీజీ స్టార్ట్ చేసిన కొన్ని మూమెంట్స్ ఉంటాయి. నేను ఇక్కడ కొన్ని మూమెంట్స్ రాస్తాను. వాటి యొక్క డేట్స్ మీరు కామెంట్ చేయండి, వాటి యొక్క ఇయర్ కామెంట్ చేయండి. ఇది మనకి ఈ మూమెంట్స్ అన్నీ మీకు ఒకే దగ్గర ఉన్నాయంటే ఒక క్లారిటీ వస్తుంది ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో. ఫస్ట్ మనకి గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి ఎప్పుడు వస్తాడు, సో అది మీరు కామెంట్ చేయండి ఆ క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత ప్రవాసీ భారతీయ దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రవాసీ భారతీయ దినోత్సవం దాన్ని ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు కామెంట్ చేయండి. థర్డ్, ఫస్ట్ సత్యాగ్రహం చంపారణి చేశాడు. చంపారణి ఎప్పుడు జరిగింది? కామెంట్ చేయండి ఇయర్. నెక్స్ట్, క్యాడా సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? ఇది మనకి కామెంట్ చేయండి. నెక్స్ట్ తర్వాత మనకి ఒక 4 ఇన్సిడెంట్లు ఒకే సంవత్సరంలో జరుగుతాయి. ఒక్కసారి రౌలట్ యాక్ట్ ఎప్పుడు జరిగింది? కామెంట్ చేయండి. తర్వాత మనకి మాంటింగ్ చేమ్స్ఫర్డ్ అనే ఒక యాక్ట్ తీసుకురావడం జరుగుతుంది. ఆ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? తర్వాత జలియన్ వాలా బాగ్ ఎప్పుడు జరుగుతుంది? ఇదొకటి. క్యాడా సత్యాగ్రహం, అదేవిధంగా ఖిలాఫత్ మూమెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఇది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఇది కూడా కామెంట్ చేయండి. తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ తర్వాత సివిల్ డిజబిడెన్స్ ఎప్పుడు జరుగుతుంది? కామెంట్ చేయండి. తర్వాత క్విట్ ఇండియా మూమెంట్. ఇవన్నీ కూడా గాంధీజీకి సంబంధించి. ఇవన్నీ కూడా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి బాగా గుర్తుండిపోతాయమ్మా. ఒక్కసారి తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ 6-7 ఉన్నాయో, ఇప్పుడు చెప్పిన ఎన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్లు అన్నీ కూడా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్లు మీరు కామెంట్ చేశారనుకోండి మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. రిమైనింగ్ కింద చూసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందికి గుర్తుంటుందమ్మా. ఎక్కువ మంది కామెంట్స్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూడా గుర్తుంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ చేయండి.
ఇవన్నీ ఆల్రెడీ ఇంతవరకు నేను డిస్కస్ చేస్తున్నాను. ఎవరైతే నా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అది ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ గాంధీజీ బిగిన్ ద దాండీ మార్చ్ టు సీ ప్రొటెస్ట్? ఏ సంవత్సరం అంటే 1930 అమ్మ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండర్ ద లీడర్షిప్ ద మహాత్మా గాంధీ కాంగ్రెస్ had launched సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ విచ్ వాజ్ బిగిన్ విత్? సివిల్ డిజోబిడియన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే దాండీ మార్చ్తో స్టార్ట్ అయిందమ్మా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ అంటే మీకు మార్చ్ 12th అని గుర్తు రావాలమ్మా. మార్చ్ 12th 1930. అయితే ఈ మార్చ్ 12th మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ రీసెంట్గా గాంధీజీ అంత నరేంద్ర మోడీ గారు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని. అది ఏ రోజు స్టార్ట్ చేశారంటే మార్చ్ 12th స్టార్ట్ చేశారమ్మా. అండర్ ద లీడర్షిప్ మహాత్మా గాంధీ కాంగ్రెస్ లాంచ్డ్ సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ ఎప్పుడు అంటే 1930. సేమ్ క్వశ్చన్ అమ్మా. 1954 గురించి చూడండి. భారతరత్న స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. భారతరత్న పద్మ అవార్డ్స్ అనేవి ఏ సంవత్సరం నుండి ఇవ్వడం జరుగుతుందంటే 1954 సంవత్సరం నుండి. 1919 చూసినట్లయితే జలియన్వాలా బాగ్ జరిగింది. రౌలట్ యాక్ట్ జరిగింది. షేమ్స్ వాల్ట్ జరిగింది. క్యాడా సత్యాగ్రహం ఖిలాఫత్ మూమెంట్ కూడా ఈ మూమెంట్లోనే జరిగిందమ్మా. 1930 చూసినట్లయితే దాండీ మార్చ్ జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోండి. 1922 చూడంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఓకేనా? సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ దాండీ సాల్ట్ సత్యాగ్రహ వాజ్ స్టార్టెడ్? ఏ సంవత్సరంలో అంటే 1930లో స్టార్ట్ చేశారమ్మా. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1935 చూసినట్లయితే భారత ప్రభుత్వ 1930 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ వెరీ ఫేమస్ అమ్మా. దీని నుండే మనకి రాజ్యాంగంలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని చాలా 250 ఆర్టికల్స్ అనేవి 1935 యాక్ట్ నుండే తీసుకోవడం జరిగిందమ్మా. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 1930 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఇన్ 1930 అండర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ విచ్ ప్లేస్ డిడ్ ద మార్థన్ మార్చ్ ఆఫ్ ది స్టార్టెడ్ ఇన్ ద లీడర్షిప్ మహాత్మా గాంధీ ఫర్ సాల్ట్. ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడు అంటే సబర్మతి నుండి స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. సబర్మతి నుండి స్టార్ట్ చేయడం జరిగింది. బొంబాయి చూసినట్లయితే దాండీ. ఇక్కడ మనకి ఢిల్లీని ఏమని ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ. ఓకేనా? బొంబాయి చూసినట్లయితే మనకి బ్రిటిష్ వాళ్ళు మనకి బొంబాయిని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారు? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మహాత్మా గాంధీ ఆర్గనైజ్డ్ ద దాండీ మార్చ్ ఇన్ 1930 ఎగెనిస్ట్ ఎవరి మీద అంటే సాల్ట్ సత్యాగ్రహం అని చెప్తున్నాం కదా. మహాత్మా గాంధీ 1930 సివిల్ డిజోబిడియన్స్ అన్నా లేదా సాల్ట్ సత్యాగ్రహం అన్నా ఒకటే కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇంపోజ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ సాల్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సాల్ట్ మార్చ్ వాజ్ నోటబుల్ ఫర్ లీస్ట్ 3 రీజన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ వన్ ఆఫ్ దమ్? ఏదంటే సాల్ట్ మార్చ్ వాజ్ నోటబుల్ ఎందుకు ఫేమస్ అయిందంటే ఇట్ బ్రాట్, ఇక్కడ క్వశ్చన్ నాట్ వన్ ఆఫ్ దమ్ చూడండి. ఇట్ వాజ్ ఫస్ట్ నేషనలిస్ట్ యాక్టివిటీ ఇన్ ద విచ్ ఉమెన్ పార్టిసిపేట్ ఇన్ ద లార్జ్ మెంబర్స్. ఎస్, ద యంగర్ పాపులేషన్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ అటెండింగ్ స్కూల్స్. The British were forced to realize that there would be not laws forever. సో నాట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఇన్ బ్రాట్ మహాత్మా గాంధీ టు వరల్డ్ అటెన్షన్ కాదమ్మా. వరల్డ్ అటెన్షన్తో మనకేం పని? సో ఆ టైంలో మనం లీడ్ చేసింది ఇంగ్లాండ్, బ్రిటిష్ వాళ్ళు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద దాండీ మార్చ్ కోసం ఇందులో ఇచ్చిన ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నాడు చూడండి. వాలంటీర్స్ యూజ్ టు ట్రావెల్ మైల్స్ పర్ డే. నో, ఇట్ స్టార్టెడ్ 78 వాలంటీర్స్. ఇట్ వాజ్ లీడ్ బై ద మహాత్మా గాంధీ. ఇట్ జర్నీ లాస్టెడ్ ఫర్ 24 days. ఏప్రిల్ వరకు మనకు కొనడం జరిగిందమ్మా. ఇది ఏప్రిల్ 6th క్లోజ్ అయింది. 12th మార్చ్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 6th క్లోజ్ అయింది 1930లో. Who among the following persuaded Gandhiji not to restrict the protest of salt march to men alone? అంటే మనకి ఎవరంటే కమలదేవ చట్టోపాధ్యాయ వాజ్ a strong advocate of salt satyagraha. She differed with the Gandhi's decision excluding women in the march and agreed Gandhiji to allow the women in salt set. Option B is the right answer.
దాండి మార్చ్ ద నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ ఆర్గనైజ్డ్ బై మహాత్మా గాంధీ ఎగెనిస్ట్ ద బ్రిటిష్ సాల్ట్ మోనోపోలో క్యుములేటెడ్ ఎప్పుడు అంటే దాండి మార్చ్ ప్రొటెస్ట్ ఎప్పటి నుండి అంటే మనకి 6th April 1930. అదేమంటే క్లోజ్ చేశారమ్మా. ఎప్పుడు క్లోజ్ చేశారు అంటే మనకి 12th March 1930లో స్టార్ట్ చేస్తే 6th April 1930లో క్లోజ్ చేయడం జరిగింది. సో సాల్ట్ మార్చ్ ఆల్సో కాల్డ్ దాండి మార్చ్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ వాజ్ ఎ మేజర్ నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ యాక్షన్ ఇన్ ఇండియా lead by Mahatma Gandhi. The march was started in 12th March 1930, ended on 6th April 1930. On the morning of April 6, Gandhi and his followers picked up handful of salt along the shore. This technically producing salt and breaking the law. So answer ఏమవుతుందంటే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ సివిల్ డిజబిడెన్స్ మూమెంట్ 1930? ఎయిమ్ ఏంటంటే కంప్లీట్ డిజబిడెన్స్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్డర్. చౌరా సౌర ఇన్సిడెంట్ సంబంధం లేదమ్మా. అది 19 నాన్ కోఆపరేషన్ మూమెంట్తో సంబంధం. పార్షియల్ డిజార్డెన్స్ బ్రిటిష్ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు ఇది కాదమ్మా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ లీడ్ ద సాల్ట్ సత్యాగ్రహ ఇన్ తమిళనాడులో ఈ సాల్ట్ సత్యాగ్రహాన్ని ఎవరు లీడ్ చేశారు అంటే సి రాజగోపాలాచారి లీడ్ చేయడం జరిగిందమ్మా. ఫస్ట్ భారతరత్న అవార్డు గ్రహీత ఎవరన్నా సి రాజగోపాలాచారి. సో ఇది మనకి ఓవరాల్గా ఈ క్వశ్చన్స్ 525. నెక్స్ట్ వీడియోలో సైమన్ కమిషన్ కోసం డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్, జై హింద్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, జై హింద్.